కొంతమందికి ఒక పద్ధతిగా చెప్తే అర్థం అవుతాం. హెచ్చరించిన అర్థం కాదు. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకొని ఏమి సాధించాడు? ఎర్ర సముద్రంలో పడి చావడం తప్ప ఏమి సాధించాడు? గద్దించినప్పుడు లోబడితే, హెచ్చరించినప్పుడు సరి చేసుకుంటే బతుకు మిగిలి ఉండేది కదా. రే వద్దురా, తప్పురా, ఇలా చేస్తే వాక్యట్లో పాపం ఉంటుంది అని బతిమాలి దిగి వచ్చి చెప్తే ఏం లేదు కయ్యను. ఆ తర్వాత గుండెలు బతుకొని, అయ్యో నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేను ఎవడేడో మన ముందు చెప్పినప్పుడు ఇంటి సరిపోను కదా. హెచ్చరిస్తే నీకు లెక్కలేదు, గద్దిస్తే భయం లేదు, ఖండించినప్పుడు లోబడు, తర్వాత ఏడుస్తావు. ఈ ఘోరము చేసిన, ఏ ఘోరం అది ఇంతకని? మళ్ళీ విగ్రహం చేశారా? మద్యపానం చేశారా?